హాయ్ అండి. అందరికీ నమస్తే. స్టోరీస్ ఎలాగున్నాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అది ఒక పల్లెటూరు. 1000 గడపలకు పైగా ఉన్న పెద్ద ఊరు అది. అందులో ఒక గడపకి పచ్చని తోరణాలు, రంగురంగుల పూలతో అలంకరణ చేసి ఉంది. ఇంటి నిండా బంధువులతో కలగా ఉంది. ఒక బెడ్రూమ్‌లో ప్లెయిన్ వైట్ శారీ, రెడ్ కలర్ బ్లౌజ్, కాళ్ళకి చేతులకి ఎర్రగా పండిన గోరింటాకు, కాళ్ళకి తెల్లని మెట్టెలతో, మెడలో పచ్చని పసుపు తాడుతో కొత్త పెళ్లి కూతురి కలతో ఉంది ధరణి. అద్దం ముందు కూర్చుని చేతిలో పసుపు తాడు పట్టుకొని దాన్నే చూస్తూ ఉంది. తనకి పెళ్లి జరిగింది అన్న మాటే కానీ తనలో రవ్వంత సంతోషం కూడా లేదు. ఎన్ని కలలు కన్నావే ధరణి, ఈ ఒక్క పసుపు తాడు అన్నిటినీ కాల్చేసింది. కన్నీటి పొరలు వస్తూ ఉంటే వాటిని స్వేచ్ఛగా వదిలేసింది. నా ఇష్టంతో ఎవరికీ పని లేదు. స్వేచ్ఛగా ఎక్కడో చదువుకుంటున్న దాన్ని పట్టుకొచ్చి రేపే నీ పెళ్ళి అని బలించే మేకని రెడీ చేసినట్లు చేశారు. అబ్బాయి ఎవరు, అతని గుణగణాలు ఏమిటి అని ఒక్కరూ చెప్పలేదు. వాడిని తాళి కట్టిన క్షణంలో చూశాను. మళ్ళీ తలుచుకుందాం అనుకున్నా గుర్తు రావడం లేదు. వెధవ మొహం. ఇలాంటి పెళ్ళి ఎవరికైనా జరుగుతుందా? కనీసం నా అభిప్రాయం కూడా ఎవరూ అడగలేదే. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ నైట్ అంట అని కోపంగా లేచి, ఇప్పుడు ఒంటరిగా దొరుకుతాడుగా, అడిగి కడిగి పారేస్తాను అని ఆవేశంగా అనుకుంది పాప. మరో గంట తర్వాత ధరణి చేతిలో పాల గ్లాస్ పెట్టి తల్లిగా కొన్ని జాగ్రత్తలు చెప్పి గదిలోకి పంపింది సుమిత్ర. నీ పిచ్చి గాని, నేనేమీ నీ అల్లుడితో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్ళడం లేదు, గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాను అని మనసులోనే అనుకుని గదిలోకి వెళ్ళిన ఆమెకి ఎక్కడా అతను కనిపించలేదు. బాల్కనీ వైపు చూసింది. వైట్ కలర్ కాటన్ సూట్లో అటువైపు తిరిగి వ్యూ చూస్తున్నాడు. 6 అడుగుల కంటే కాస్త ఎత్తుగానే ఉన్న హైట్, దృఢంగా ఉన్న జిమ్ బాడీ. వీడేంటి ఇంత బాగున్నాడు? హే లైట్లే, ఈ క్వీన్ విక్టోరియా ముందు ఎవరి అందమైనా చిన్నదేలే అనుకుని చేతిలో ఉన్న పాల గ్లాస్ టేబుల్ పైన పెట్టేసి అతని దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఒక 5-6 సిగరెట్లు కాల్చి ఉంటాడు. అవి చూసిన ధరణికి ఎక్కడలేని కోపం తన్నుకు వచ్చింది. అతన్ని ముందుకు వెళ్ళి, మీరు ఏం చేస్తున్నారు? మతి ఉందా? ఇంత మంచి వ్యూలో సిగరెట్ కాలుస్తున్నారు అంటూ అరిచింది. ఆమెని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు గగన్. అతను వదులుతున్న పొగకి ఆమెకు దగ్గు వస్తుంటే, ఏంటి వీడు, చెవులు వినిపించవా ఏంటి అనుకుంది. తల ఎత్తి చూసింది. అతని హైట్కి ఆమె సరితూగడం లేదు. అతని విశాలమైన ఛాతీ వరకే ఉంది. పక్కనే ఉన్న స్టూల్ తీసుకుని అతని ముందు వేసి దానిపైన నిల్చుంది. అతనికి సరి సమానంగా అయ్యింది. అతని కళ్ళల్లోకి చూస్తూ, హే అబ్బాయి, ఇందాకటి నుండి నేను అరుస్తుంటే వినిపించడం లేదా నీకు? తాడి చెట్టులా పెరిగావు, కొంచెమైనా బుద్ధి ఉందా? ఇంత మంచి గ్రీనరీలో సిగరెట్ కాలుస్తున్నావు, ప్రకృతిని ఆస్వాదించకుండా అంటూ మాట్లాడుతుంది. కాల్చే సిగరెట్ని పక్కన పడేసి ఆమెలో కదులుతున్న కళ్ళని, పెదాలని మార్చి మార్చి చూస్తున్నాడు. సిగరెట్ కంటే ఎక్కువ మత్తెక్కిస్తున్నాయి. చివరిగా అతని చూపు ఆమె గులాబీ రేకుల్లా ఉన్న కోమలమైన పెదాల దగ్గర నిలిచిపోయింది. ఆమె మాట్లాడుతూ ఉంది. ఒక్కసారిగా పెదాలని పెనవేశాడు. అంతే, బిగుసుకుపోయింది ధరణి. కాసేపటికి తేరుకొని అతన్ని నెట్టేలోపే అతని దృఢమైన చేతులతో నడుమును పట్టుకొని అతని బాడీకి అదిమి పట్టి రూంలోకి తీసుకెళ్ళాడు, ముద్దుని కొనసాగిస్తూనే. అతని చర్యకి ఆశ్చర్యపోయింది. అతని నుండి వదిలించుకోలేకపోతుంది. అతనిలో సగం కూడా ఉండదు. అతని బలం ముందు ఆమె ఎక్కడ సరితూగుతుంది? ఆమె గింజుకుంటున్నా వినిపించుకోలేదు. ఏలేదో మాట్లాడాలని ప్రయత్నించిన ఆమెకి అవకాశం ఇవ్వకుండా అతని పెదవులతో పలుమార్లు ఆమె నోటిని మూసేస్తున్నాడు. ఇక ఆగలేక ఆమె వలువలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ ఆమెలోకి కలిసిపోయాడు. ఆమె కన్నీళ్లు ఏటవాలుగా కారిపోతున్నాయి. ఆ రాత్రి ఆమె ఇష్టంతో పని లేకుండా పలుమార్లు ఆమెని సొంతం చేసుకున్నాడు గగన్. ఉదయం అలసిన శరీరంతో మత్తుగా నిద్రపోయాడు గగన్. బెడ్ పైన కూర్చుని అతన్నే చూస్తూ ఏడుస్తూ, మా ఇంట్లో వాళ్ళే అనుకున్నా, నువ్వు కూడా నా మాటకి, నా ఇష్టానికి అస్సలు విలువ లేదని నిరూపించావు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే డోర్ నాక్ చేస్తున్న సౌండ్ రావడంతో వాష్రూంలోకి వెళ్ళింది. షవర్ కింద నిల్చుంది. ఎంత అలసటగా ఉందంటే దానికి తోడు ఒళ్ళు నొప్పులు.
అతను చేసిన పంటిఘాట్లు ఉన్న చోట నీళ్లు తగలగానే మంట పుట్టేస్తుంటే ఏం చేయలేక నిట్టూర్చింది. అలాగే 2 రోజులు గడిచింది. ఆ రోజే కొత్త జంట సిటీకి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఆమె గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఇక్కడే ఇలా బిహేవ్ చేశాడు, సిటీలో మేము మాత్రమే ఉంటాము, అక్కడ ఈ పశువు నన్ను బ్రతకనిస్తాడా అనే భయం ఆమె మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. అప్పుడే బయటికి వచ్చాడు హీరో. వెళ్దామా ధరణి, లేట్ అవుతుంది అని టైం చూస్తూ అన్నాడు. అబ్బా ఏం నటిస్తున్నావురా, బెడ్రూమ్లో ఉంటే శృంగార వీరుడిలా ప్రవర్తిస్తావు, ఒక్క మాట మాట్లాడవు, వీళ్ళ ముందు ధరణి అని ప్రేమగా పిలుస్తున్నావు, చచ్చినోడా అని మనసులో అనుకొని ఊ అని మాత్రమే సమాధానమిచ్చింది. కార్ వరకు వెళ్ళి అల్లుడుగారు మంచివారు, ధరణి నీ కోతి చేష్టలతో ఆయన్ని ఇబ్బంది పెట్టకు, అసలే ఎక్కువ మాటకారి కాదు, నిన్ను ఎలా భరిస్తారు అని సుమిత్ర చెప్తూ ఉంటే కోపంగా తల్లి వైపు చూసి బుసలు కొడుతూ కార్ ఎక్కి కూర్చుంది. అల్లుడుగారు చిన్నపిల్ల, ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడేస్తుంది, దాని తింగరితనాన్ని సీరియస్గా తీసుకోకండి బాబు, జాగ్రత్తగా చూసుకోండి అని సుమిత్ర అనగానే ఏం పర్వాలేదులే అత్తయ్య, ఆడపిల్లలు అల్లరి చేస్తేనే అందంగా ఉంటారు అని ధరణి వైపు చూస్తూ అన్నాడు. అందరూ నవ్వి వారిని సాగనంపారు. 4 గంటల జర్నీలో 4 మాటలు కూడా మాట్లాడుకోలేదు. ఏదో వర్క్లో ల్యాప్టాప్లో మునిగిపోయాడు గగన్. 3 రోజులుగా తనపైన జరుగుతున్న దాడికి ఒళ్ళు అలిసి నిద్రలేక కార్లో నిద్రకి ఆహ్వానం పలికింది ధరణి. సాయంత్రానికి గగన్ ఇంటికి చేరుకున్నారు. తన పాటుకు తను ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. డ్రైవర్ లగేజ్ తీసి లోపల పెట్టేశాడు. ధరణి కార్ దిగి ఆ ఇంటిని చూస్తూనే లోపలికి వెళ్ళింది. ఇష్టంగా డిజైన్ చేసి కట్టుకున్నట్టు ఉంది ఆ ఇల్లు. ఇంటి నిండా పనివారు. బయట గార్డెన్ అంతా గ్రీనరీతో నిండిపోయి ఉంది. ధరణి గడపలో అడుగు పెడుతుండగా ఆగండి మేడం అన్న పిలుపు వినిపించి ఆగిపోయింది. ఒక మెయిడ్ వచ్చి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. ధరణి చిన్నగా నవ్వి లోపలికి అడుగుపెట్టింది. కొత్త పెళ్లి కూతురు, దూరం నుండి వచ్చారు కదా, అందుకే దిష్టి తీశాను మేడం అంది. థ్యాంక్ యూ అమ్మా, మీరు నన్ను ధరణి అని పిలవండి, మేడం అని వద్దు, మీకు మా అమ్మ వయసు ఉంటుంది అనింది ధరణి. అది మీ సంస్కారం, కానీ మా సార్కి నచ్చదు అలా అని చెప్పి సార్ రూమ్ అదే మేడం, వెళ్ళండి అని లగేజ్ పంపిస్తాను అని చెప్పింది. అక్కడ ఉన్నావా, ఇప్పుడు చెప్తా నీ పని అనుకుని ఆవేశంగా వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అవ్వడానికి టవల్ కట్టుకున్నాడు గగన్. సరాసరి గదిలోకి వచ్చి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అరిచింది. సూటిగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమె కూడా అంతే సూటిగా అతనిని చూస్తూ కాస్త చూపు కిందకి దించింది. కండలు తిరిగిన వీరుడిలా 6 ప్యాక్లో సెక్సీగా ఉన్న అతన్ని చూసి ఏమున్నాడురా బాబు అని గుటకలు మింగుతూ చూపు తిప్పేసి, చూడండి మా వాళ్ళని బాధపట్టలేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, దాంతో మీకు నా పైన అన్ని హక్కులు ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. మన ఫస్ట్ నైట్ రోజు మీతో మాట్లాడాలని వస్తే నా మాట వినకుండా మీ ఇష్టానికి నన్ను బలవంత పెట్టారు. ఇక మీదట అలా చేస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్తూ ఉంటే ఆమె వెనకాల ఎప్పుడు వచ్చి చేరాడు. ధరణిని వెనక నుండి హత్తుకొని ఊరుకోక ఏం చేస్తావే అని హస్కీగా అన్నాడు. ఇదిగో ఇలా చెయ్యొద్దనేగా చెప్పేది అని అతని చేతులను గిచ్చేసింది. నీ పొట్టిదానా, ఎంతున్నావు, ఎందుకే నీకు అంత టెక్కు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. హే ఎవరిని పట్టుకొని పొట్టి అంటున్నావు, 5 ఫీట్ ఉన్నాను, నువ్వు తాటి చెట్టులా ఉంటే నేను పొట్టిదాన్ని అయిపోను అని ముక్కుపుటలు ఎగిసిపడుతూ చెప్తుంటే ముద్దుగా అనిపించింది. ఒక్క చేతితో ఆమెని ఎత్తుకొని వెళ్ళి ఇద్దరూ బాత్ టబ్లో పడ్డారు. చీరలో ఉన్న ఆమె పూర్తిగా తడిసి ఆమె పరువాలు అతని కన్నుల విందు చేస్తుంటే ఇక ఆగలేక అదే టబ్లో కొత్త ఎక్స్పీరియన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఆమె ఇష్టంతో పని లేకుండా, అతని నుండి విడిపించుకునే శక్తి లేక ఏం చేసుకుంటావో చేసుకో అని బాడీని అతనికి అప్పగించి మనసులో బండబూతులు తిట్టుకుంది. నెలలు గడుస్తున్నాయి. ఇద్దరిలో మార్పు లేదు. టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకోవడంతోనే సరిపోతుంది. రోజులాగే గగన్ ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యాహ్నం టైంలో మెయిడ్ కాల్ చేసి ధరణి ఒళ్ళు కాలిపోతుంది, అసలు ఆమె స్పృహలో లేదు అని చెప్పింది. గగన్కి టెన్షన్ వచ్చేసింది. 10 నిమిషాల్లో ధరణి పక్కన ఉన్నాడు. ఆమె స్పృహలో లేదు అని ఆమెను ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. భయపడిపోయాడు. డాక్టర్స్ చెక్ చేసి హై ఫీవర్ ఉంది, ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచండి
ఉంచండి, లేదంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పాడు. కొన్ని గంటల తర్వాత స్పృహలోకి వచ్చింది ధరణి. చుట్టూ చూసింది. గగన్ చైర్లో కూర్చొని తననే చూస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాం? హాస్పిటల్లో. ఎందుకు, ఏమయ్యింది అని అమాయకంగా అంది. నా బొందయ్యింది. నీకు ఒంట్లో బాలేకపోతే నాకు చెప్పి చావచ్చు కదే, ఇలా ఎక్కువ అయ్యే వరకు తెచ్చుకోవాలా? నాకు మాట్లాడే ఛాన్స్ మీరు ఎప్పుడిచ్చారండి? ఆఫీస్ నుండి వస్తారు, తింటారు, నాతో గొడవ పడతారు లేదా పైన పడతారు. నా ఇష్టం ఉందో లేదో మీకు అనవసరం. అలాంటప్పుడు మీతో ఏమని చెప్పాలి అంది బాధగా. నువ్వు నా భార్యవే, నాకు హక్కు ఉంది అన్నాడు అతను. అవును, నేను మీ భార్యనే, కాదనడం లేదు. కానీ మీ భార్య జీవమున్న మనిషి. తనకి ఓ మనసుంటుంది. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు. తనకి ఫీవర్ తగ్గే వరకు ఆమె అవసరాలన్నీ అతనే దగ్గరుండి చూసుకున్నాడు. తను అలా ధరణికి సేవలు చేస్తుంటే ఫస్ట్ టైం అతని పైన పాజిటివ్నెస్ కలిగింది. నాకు ఇప్పుడు తగ్గిపోయింది. మీరు రేపు ఆఫీస్కి వెళ్ళండి అంది ధరణి. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసులే, తమరు మూసుకొని ఈ ఫుడ్ తినండి అని ఆమె చేతికి ప్లేట్ అందించాడు. దొంగ సచ్చినోడా అని మనసులోనే తిట్టుకొని తిని పడుకుంది. ఆమె పైన బెడ్షీట్ కప్పి ఆమె పక్కకి చేరి ధరణి భుజం దగ్గర తలపెట్టుకొని ధరణి అన్నాడు. అనింది. సారీరా, చాలా బాధ పెట్టాను కదా అన్నాడు. అతని వైపుకు తిరిగి ఏంటి కొత్తగా సారీ చెప్తున్నారు? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చిన్నప్పుడే అమ్మ నాన్న దూరమయ్యారు. ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో నేర్పించేవారు లేరు. ఆడపిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. భర్త అంటే హక్కు అనుకున్నాను, అందుకే నీ ఇష్టంతో పని లేకుండా ఇన్నాళ్ళు అని ఆగిపోయాడు. గగన్ అలా బాధపడటం ఎప్పుడూ చూడలేదు ధరణి. అలా చేశానని నీ మీద ప్రేమ లేదు అనుకోకు. నాకు మొన్నే అర్థమయ్యింది. నువ్వు స్పృహ లేకుండా పడుండటం చూసి నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. ఏం జరిగిందో అన్న భయంతో కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పుడు అర్థమయ్యింది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అని. అమ్మ నాన్న లేకున్నా ఎలాగోలా బ్రతికేశాను, కానీ నువ్వు లేకుండా నా లైఫ్ని ఊహించుకోలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతను అలా చెప్తుంటే ఆమెకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. లవ్ యూ రా అన్నాడు అతను. తనకి చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయాడు. భార్యకి ఆరోగ్యం పాడైతే ఎంతమంది భర్తలు మగాన్ని అనే అహంకారం లేకుండా సేవలు చేస్తున్నారు ఈ రోజుల్లో. తను కోరుకుంది కూడా ఇలాంటి వాడినే. ఆమె సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు గగన్. అతని వైపు చూసి చిన్నగా నవ్వి అతని తలలో వేలు దోపి లవ్ యూ టూ అంది ధరణి. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్నారు. ఏదో సాధించాము అన్న సంతోషం ఇద్దరి కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా పడుకొని ఒకరి పెదవులతో మరొకరి పెదవులను పెనవేసుకుని పోటీ పడుతూ ఆ రాత్రి ఇద్దరూ ప్రేమతో ఒకరిలో ఒకరు ఐక్యమైపోయారు. స్టోరీ నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే మరిన్ని స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.